ఇప్పుడు ఎవరి మీదేనా పొట్టేళ్ళు మీవి? ఏమో సిరోహి అని సార్, నార్త్ ఇండియన్ బ్రీడ్ సార్, ఎక్కువ మిల్క్కి వాడతారు సార్. మిల్క్ ఇప్పుడు ఈ ఫాడర్ ఇక్కడ తయారు చేస్తున్నారా? సైలేజ్ కానీ గ్రీన్ ఫాడర్ కూడా తయారు చేస్తున్నారా? ఇప్పుడు పట్టేళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎంత గొర్రెలకు మేకలకు ఇది లాభసాట, ఇప్పుడు గ్రేజింగ్ లాభసాట? గ్రేజింగ్ మన ఏమవుతుంది సార్, తిరుగుతాయి కదా సార్, తిన్నది సగం అరిగిపోతుంది సార్, తిరుగుడులోనే సాయంత్రం లోపల అరిగిపోతుంది. ఈ స్టాల్ ఫీడింగ్ అయితే ఏమవుతుందంటే మొత్తం కొవ్వు పెట్టేస్తుంది. ఏ మాత్రం ఎక్కువ ఈల్డ్ ఎక్కువ వస్తుంది అంటే అరౌండ్ పర్ డే సార్ ఒక 100 grams ఎక్కువ వస్తుంది సార్. అంటే పర్ డే కన్వర్షన్ రేషియో 100 grams ఎక్కువ అవుతుంది సార్ వెయిట్. ఒక డ్యూరింగ్ ఇస్ లైఫ్ టైం ఒక ఇది పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ ఏదైనా కానీ తిరిగే గొర్రెలు తీసుకుంటే మ్యాక్సిమం 35-40 వస్తుంది సార్. ఇది అయితే 52 to 60 kg దాకా వస్తుంది సార్. డబుల్ వస్తుంది. సార్. ఓకే. బోయర్ అని ఆఫ్రికన్ సార్, 125-130 కిలోలు వస్తుంది సార్. అంటే మనకి 30కి ఇంకా 3 times మోర్ సార్ వెయిట్. 3 times మోర్. ఇది ఆఫ్రికన్ బ్రీడ్ సార్, బోయర్ అని. ఇప్పుడు ఇవన్నీ మనం తయారు చేసినప్పుడు ఈ ఊర్లో ఒక మోడల్ పెట్టగలుగుతారా? అరికేపల్లిలో ఎన్నింటి ఉంటాయి ఈ ఊర్లో? సార్ దగ్గర ఒక 600 కాదు. ఈ ఫ్యామిలీస్ యాదవ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? ఆ యాదవ ఫ్యామిలీస్కి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్ ఈ ఊర్లో లాంచ్ చేస్తాను. దాని మీద మొత్తం కలిసి ఒక మోడల్ ఫామ్ కింద స్టాల్ ఫీడింగ్ పెడదాం. అలాగే సార్. దాదాపు ఒక 100 ఫ్యామిలీస్ వీటి మీద ఆధారపడి ఉంటుంది సార్. ఉన్నాయేమో ఒక 200-250 ఫ్యామిలీస్ ఉంటాయి. గొర్రెలు కానీ మేకలు కానీ గేదెలు కానీ ఆవులు కానీ అన్ని మిక్స్ చేసి మొత్తం 100 మందికి ఒక ఆదర్శమైన ఫామ్ కమ్యూనిటీ ఫార్మ్ కింద పెట్టి సవడి పెట్టి చేద్దాం. నేను చేస్తాను, గట్టి ఏమ్మా ఇస్తున్నామ్మా. దాన్ని నేను లాజికల్గా ఒక స్టాల్ కొన్ని మోడల్స్ తయారు చేద్దాను. ఈ ఊరు ఒక మోడల్ కాదు కింద. చేతులు సార్, గౌడాస్ కళ్ళు గీత కార్మికులు సార్. అంటే బాగున్నారా? మీకంతా ఇప్పుడు మద్యం షాపులు కూడా ఇచ్చా, కొన్ని ఇచ్చాను. 4 వచ్చాయి. యా గుడ్. ఏంటి ఆ శిల్పులా రండి. మళ్ళీ ఎక్కువ మంది వర్కర్లు ఉన్నాం సార్. క్లస్టర్ లాంటిది ఇది కూడా వర్కౌట్ చేస్తారు, క్లస్టర్స్ వర్కౌట్ చేస్తారు. బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. సీట్ చాలా బాగుంది. నగలు తయారు చేస్తున్నారు. కంసాలి స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టావా? చేద్దాం. ఏంటా బాగున్నావా? నువ్వేనా తయారు చేస్తున్నావు? ఇంకా ఏ ఊరు మీది? ఈదరా. ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో? ఇలాంటి కుటుంబాలా? ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు ఇవన్నీ? మామూలుగా ఇళ్ళ దగ్గరికి వస్తారయ్యా, లేదంటే చావుకుండగా గరీబ్ ముందుకు పెళ్లికి వాటికి వస్తారయ్యా. ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యి విధానాలు లేదయ్యా. మట్టి అయితే మాకు కష్టం అవుతుందయ్యా తెచ్చుకోవడానికి. అది మా జీవో మరుగున పడిపోయాం మేము. అది అవన్నీ ఇప్పుడు మట్టి అవన్నీ ఇస్తాం. ఇప్పుడు చూడమ్మా, మట్టి కలపడానికి ఒక మిషన్ పెట్టాం సార్. అవన్నీ ఎట్లా సప్లై చేయాలి వీళ్ళకి, ఇవన్నీ వర్కౌట్ చేయండి. ఆధార్ కింద పెట్టి ఎట్లా చేయాలి వర్కౌట్ చేయండి. తిరగడానికి కూడా ఒక మీటర్ ఉంది సార్. ఆ మీటర్ కూడా ఇస్తున్నాం. నాకు ఒక పని చేయండి, మీరు 50 కులాలు 140 ఉన్నాయి. 140కి 140 మోడల్స్ తయారు చేయండి. యాదవాసి కొన్నారు. గొర్రెలు, మేకలు, స్టాల్ ఫీడ్, ఆవులు, గేదెలు. ఈ ఊరు ఒక ఆదర్శం. ఇట్లా ఒక
డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ క్లస్టర్స్ తయారు చేసి ఒక 100-150 క్లస్టర్స్ ఈ సంవత్సరం స్టార్ట్ కావాలి. దానికి ఏం కావాలో వాళ్ళకి మార్కెటింగ్ కూడా చేసి అది టూరిజం అట్రాక్షన్ కూడా చేద్దాం ఆ ఊరిని. జోన్ ఒకటి చెప్పు, 3 జోన్లు. 3 జోన్లకు కాకుండా ఆల్ కులాలకి ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ ఎక్కడుందో ఒక మ్యాపింగ్ చేసి మోడర్న్ని పెట్టి వాళ్ళకి ఆదాయం ఎట్లా పెంచాలి, మార్కెటింగ్ ఎట్లా పెంచాలి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ చేయాలి. మా మినిస్టర్ గారు మిమ్మల్ని కలిసి వచ్చారు. అమ్మ ఆ పాప తయారు చేసి నువ్వేంటి బెటరా? నువ్వేం చేస్తావు అమ్మా? బీటెక్ కంప్లీట్ అయింది సార్. బీటెక్ కంప్లీట్ చేస్తున్నావా? జాబ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఏ సబ్జెక్ట్ మనం ఇంకా జావా ఫుల్ స్టాక్ సార్. జావా కంప్లీట్ అయింది సార్. జాబ్ ఈ అమ్మాయికి కూడా మీరు ఇమ్మీడియట్గా ఉద్యోగం ఇప్పించారు. ఒకవేళ ఏదైనా ఇస్తున్నట్టు మా ఆఫీస్లో కోఆర్డినేట్ చేస్తాం. ఇక్కడ 2 జాబ్ మేళాలు పెట్టాను సార్. ఒక దాంట్లో 567, ఒక దాంట్లో 130 జాబ్లు ఇచ్చారు సార్. ఇప్పుడు ఫాక్స్కాన్ అని చెప్పేసి Yeah. కొరియన్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్. కలిసారు తెలంగాణలో. వాళ్ళతో కూడా ఒక జాబ్ మేళ పెట్టారు. ఓకే. ఏంటమ్మా నువ్వు చేస్తున్నావా? సౌజన్య కూర్చో. బాగా చేస్తున్నావా? బాగా చేస్తున్నాను. ఎంత ఆదాయం వస్తుందమ్మా? దాని మీద నాకు 4,000 నుంచి 10,000 లోపు వచ్చాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ పెళ్లిళ్ళు పండగలు జరుగుతున్నాయని తీసుకుంటాను సార్. ఇది ఒక 50,000 లోపు వస్తుంది ఆదాయం. ఆదాయం 50,000 వస్తుందండి. కుట్టుకుంటే 50,000 సంవత్సరానికి ఒక 50,000 సంపాదిస్తాం. అంటే దీనిలో 4 కాంపోనెంట్స్ సార్. ఇది నీడిల్తో చేసింది నీడిల్ మిషన్ సార్. అది మనకి జిగ్ జాగ్ మిషన్ సార్. అది ఓవర్లాక్ సార్. ఈ షర్ట్స్ ఇవన్నీ అది ఫ్యాషన్ డిజైన్ సార్. 3 కలిపి ఇంటిగ్రేటా? 4 కాంపోనెంట్స్ సార్. 4 వాళ్ళు ఏది కావాలంటే అది తీసుకుంటారు. ఏది కావాలంటే తీసుకుంటారు. 50% సబ్సిడీ ఇస్తారు. నువ్వే చదువుకున్నావమ్మా? సార్. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ వరకు చదువుతాను. ఇంటర్ వరకు చేసాము. ఓకే గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. అడ్యూడమ్మా. గుడ్ లక్ అమ్మా. ఈయన ఆటో సార్. తమ సూరంప్రసాద్. ఈయన ఏంట్రా? ఎంబీఏ చేశాడు సార్ అబ్బాయి. ఎంబీఏ చేసావా? ఆటో ఎలక్ట్రికల్ ఇదా? మామూలు ఇచ్చారా? ఎలక్ట్రికల్ ఇచ్చేయాల్సింది. ఇది అంటే ఇది బేసికల్గా ఈయన ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ ఎరువులు తీసుకెళ్ళడానికి తర్వాత ఊర్లో కూడా ఉపయోగపడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఓకే. అంటే ఎలక్ట్రికల్ ఊర్లో కూడా ఉపయోగపడుతుంది కదా? అదే అక్కడ ఇస్తున్నాం. అది ఇప్పుడు ఏది వచ్చినా అవే ఇస్తే బెటర్. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఓన్లీ ఎలక్ట్రికల్. ఏంటా? ఫ్లోర్ మిల్ సార్. ఫ్లోర్ మిల్. ఫ్లోర్ మిల్లా? మొత్తం ఒక యూనిట్ సార్. ఇది ₹1,00,000 సార్ యూనిట్ కాస్ట్. యాక్చువల్గా ఇప్పుడు ఓపీఎం మనకి 60 ఇప్పుడు ఏమాత్రం వస్తుంది ఆదాయం దీంట్లో? నెలకా? 15,000 వస్తుందా? నమ్మకమేనా? ఏమా? ఓకే ఇట్లా. నువ్వేం కులం అమ్మా? బీసీఏ కులం. కుమారి. ఓకే. కరెక్ట్ టైం తక్కువ దూరం వెళ్ళాలి. నువ్వు పక్కకు పో. రండి. ఎవరిది ఆటో? నీదేనా? నువ్వే చదువుకున్నాయా? 9 చదువుకున్నా. ఆటో కనపడి ఓకే అమ్మా గుడ్.